హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసి మన ఇన్ఫోసిస్ నుంచి 12 కిలోమీటర్స్లో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉందంట. సో అక్కడ రేపు మన రిలీజింగ్ మండే కదా, ఈరోజు లాస్ట్ ట్రిప్ అనమాట. సో వెళ్ళిపోయి చూసేద్దాం, మీరు చూడండి. సో ఇంకో మనం బైక్ రెంటల్ తీసుకుంటున్నాం అనమాట. వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయింది అనమాట. లోపలికి ఫోన్ నాట్ అలౌడ్. సో చుట్టూరు మొత్తం ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. అంతా సైలెంట్గా, కానీ మన గుళ్ళగా గోలేం లేదు, బెల్లు కూడా లేదు ఆఖరికి. చాలా బాగుంది. ఏంది బ్రో, ఏమంటారు? మరి వాడికి సిగ్గులే, ఏం కాదు. సో చుట్టూరు ఆర్కిటెక్చర్ చూసేద్దాం ఎలా ఉంది. గుడికి 3 వైపులు నీళ్ళే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. ఈ గుడికి వచ్చేసి 3 వైపులు నీళ్ళు ఉంటాయి అన్నమాట. సో పురాణాల్లో నీళ్ళలో నుంచి బయటకు వచ్చింది, తర్వాత బాగా చేశారని చెప్పారు. నేను తెలుసుకోవాలి ఇంకా బాగా. సో చాలా బాగుంది. చూడండి, చుట్టూరు నీళ్ళే, 3 వైపులు నీళ్ళే ఉన్నాయి. సో ఇన్ఫోసిస్ ట్రైనీస్ అందరూ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒకసారి వచ్చేయాలండి. వెళ్ళే లోపల చాలా బాగుంటాడు. కృష్ణుడి బొమ్మ చాలా బాగుంటుంది. సో మిస్ అవ్వద్దు, ఎవరు మిస్ అవ్వద్దు. అంతలోకి 4 ఫోటోలు తీసుకుందాం. గుండె మీద నీళ్ళు చల్లుకోరు, మంచి నీళ్ళు. సో వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోయింది గాయస్. ఇప్పుడే మనకు పక్కనే బృందావన్ గార్డెన్స్ ఉందన్నమాట. బృందావన్ గార్డెన్స్ కూడా వచ్చేసాం ఇప్పుడే. సో ఇదే పర్ పర్సన్ 100 రూపీస్ అంట. వెళ్ళి చూసేద్దాం లోపల ఏముందో ఏంటో. ఇప్పుడే లోపలికి వచ్చాం గైస్. బోటింగ్ కూడా ఉంది, మరి ఎక్కువ దూరం కూడా లేదు. అటు నుంచి ఇటు తీసుకొస్తే 100 రూపాయలు అంట. మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉంది, ఇటు వచ్చేయచ్చు. సో చూద్దాం. పార్క్ లాగా గ్రీనరీ చాలా బాగుంది. ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నా.
గ్రీనరీ అయితే చాలా బాగుంది. వచ్చి వాటర్ ఇలా కొన్ని ఫౌంటైన్స్ ఉన్నాయి, ప్లస్ చూడండి డిఫరెంట్ ఆఫ్ ఫ్లవర్స్. క్లైమేట్ అయితే ఓకే బాగుంది. కొంచెం నైట్ టైం వస్తే ఇంకొంచెం లైటింగ్ అవన్నీ బాగుంటాయి అంట. సో బాగుంది, రావచ్చు. ఎంట్రీ ఫీజు అయితే 100 రూపీస్. వచ్చి తీసుకోవచ్చు. బోటింగ్ చేయాలనుకుంటే పిల్లలకైతే 6 years బిలో వాళ్ళు అయితే, అయినా ఇన్ఫోఎస్కి పిల్లలు ఎందుకు వస్తారులే, మినిమం 100 రూపీస్ బోటింగ్ కూడా. సో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫొటోస్ తీసుకునే వాళ్ళకి బాగుంటుంది ప్లేస్. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఓకే, ఇంకో 2 క్లిప్పులు తీసేసి ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం.